భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో 23 నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసింది. మరి ఇప్పటికే ఈ నెలలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వివిధ యూనివర్సిటీలలో 3220 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసింది. మరి దీనికి అభ్యర్థులు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ నెలలోనే మరో 23 నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. 900 గ్రూప్ 2 పోస్టులతో పాటు 100 గ్రూప్ 1 ఖాళీలు భర్తీ. వందల సంఖ్యలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి సన్నద్ధం. డిసెంబర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల నిర్వహణ. పూర్తి పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ. నోటిఫికేషన్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. ఏపీపీఎస్సీ చైర్మన్ సవాంగ్. ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిలో 900 వరకు గ్రూప్ 2 పోస్టులు ఉండగా 100కు పైగా గ్రూప్ 1 పోస్టులున్నాయి. వీటిలో డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామని అన్నారు. గత 4 ఏళ్లలో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థవంతంగా ఎంపిక, హేతుబద్ధీకరణగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటి, హెచ్సియుతో పాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలోని నిపుణులతో చర్చించి సిలబస్లో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతతో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించడాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నంబర్ 77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్పై తప్పుడు కథనాలు వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యా సంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మొద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడినట్లు వెల్లడించింది. మరి ప్రభుత్వం చెబుతున్నటువంటి ఈ 23 నోటిఫికేషన్లు మరి ఇక్కడ వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఈ నెలలో రానున్న నోటిఫికేషన్లు, పోస్టుల సంఖ్య. గ్రూప్ 2 900 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతోంది. ఇక గ్రూప్ 1 మొత్తం క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కలిపి మొత్తం 100 వరకు ఉంటాయి. కానీ మొత్తానికి కొత్త పోస్టులు అయితే 89 ఉంటాయి. అంటే బ్యాక్లాగ్కి సంబంధించి ఆ పోస్టులు, ఈ పోస్టులన్నీ కూడా కలిపి మరి దాదాపుగా 100 వరకు గ్రూప్ 1 పోస్టును భర్తీ చేయబోతున్నారు. ఇక లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ 23 పోస్టులు, డిగ్రీ
కాలేజ్ లెక్చరర్స్ 267 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ జేఎల్స్ అంటే జూనియర్ లెక్చరర్స్ 10, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అంటే ఏపీ రెసిడెన్షియల్ కాలేజెస్లో డిగ్రీ లెక్చరర్స్ 5 పోస్టులు ఉంటాయి, టీటీడీ డిగ్రీ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ 78 పోస్టులు ఉంటాయి. అంటే ఇక్కడ డిఎల్ జేఎల్లో మరి రెగ్యులర్ జేఎల్స్ పోస్టులు వేరే, ఏపీ రెసిడెన్షియల్ జేఎల్స్ పోస్టులు వేరే, అలాగే టీటీడీకి సంబంధించిన జేఎల్స్ వేరే. అలాగే డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్స్లో కూడా రెగ్యులర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు వేరేగా చూపించారు, ఇక ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు వేరేగా చూపించారు, అలాగే టీటీడీకి సంబంధించిన డిగ్రీ లెక్చరర్ పోస్టులు వేరేగా చూపించారు. మొత్తానికి టీటీడీ డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పోస్టు 78 ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్లో 10 పోస్టులు, జూనియర్ లెక్చరర్స్ లిమిటెడ్ 47 పోస్టులు, అంటే ఇది మన లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉంటుంది. ఇక అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ 1 పోస్టు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 6 పోస్టులు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రక్టర్స్ 3 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 1 పోస్టు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ 4 పోస్టులు, సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ 2 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 1 పోస్టు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 3 4 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 4 6 పోస్టులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ 38 పోస్టులు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 4 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్స్ జైళ్ల శాఖకు సంబంధించి 1 పోస్టు, ఇక పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టు 99. ఇక్కడ ఇది కూడా సపరేట్గా చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు. వీటితో పాటు పురపాలక శాఖ అకౌంట్స్ విభాగంలోనూ పోస్టుల భర్తీ చేపడతారు. అంటే ఇక్కడ పేర్కొన్న పోస్టులు కాకుండా ఇంకా మరి పురపాలక శాఖలో ఉన్నటువంటి అకౌంట్స్ విభాగంలో పోస్టులు కూడా భర్తీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కువగా చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు కూడా 99 ఉన్నాయి. ఇక డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 38 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి పోస్టులు. ఇక వాటితో పాటు డిగ్రీ లెక్చరర్స్ అలాగే జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిన పోస్టులు అవి కూడా ఏపీ రెసిడెన్షియల్లోన మామూలుగా రెగ్యులర్కి సంబంధించినవి అలాగే టీటీడీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వాటితో పాటు ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ లిమిటెడ్ అంటూ కూడా 47 పోస్టులను చూపించడం జరిగింది. అంటే ఎక్కువగా ఈ పోస్టులన్నింటిలో కూడా ఎక్కువగా మరి లెక్చరర్స్కు సంబంధించిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత. మరి మొత్తానికైతే ప్రభుత్వం మరి నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ నెలలోనే ఈ 23 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో 900 గ్రూప్ 2 పోస్టులతో పాటు 100 గ్రూప్ 1 పోస్టులను కూడా భర్తీ చేయబోతోంది. ఇక చాలా కాలంగా మరి చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలు అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలు అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్కు సంబంధించిన ఉద్యోగాలను కూడా మరి ఈ నెలలో విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారానే భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు మరి అదనంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇది కూడా చాలా కాలంగా వింటున్నాం మరి నోటిఫికేషన్ వస్తుంది అని. మరి అటువంటి నోటిఫికేషన్ కూడా ఈ నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రాబోయేది ఎన్నికల సంవత్సరం కాబట్టి మరి ఎన్నికల కమిషన్ పేర్కొన్నటువంటి ప్రకారం మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక ఈ నవంబర్ డిసెంబర్ నెలలే మరి ప్రభుత్వానికి చాలా కీలకం. మరి ఏ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్నా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కాబట్టి ఆల్మోస్ట్ మరి ఈ నవంబర్ డిసెంబర్ నెలలోనే అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. మరి టెట్ నోటిఫికేషన్ కూడా మరో వారం 2 వారాల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి మరి డిసెంబర్లోనే మరి డిసెంబర్ చివరికల్లా లేదా జనవరి మొదట్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ కూడా మరి ఈ రానున్న 2-3 నెలల్లో అన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఉద్యోగాలలో మరి ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మరి మీ యొక్క పయనం అనేది సాగాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చేసాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.